హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పోకో X2 అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాం. అన్బాక్సింగ్ చేసే ముందు దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి మనం చూసుకుందాం. ఫ్రెండ్స్, మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అలాగే డిస్ప్లే యొక్క పిక్సెల్స్ వచ్చేసి మనకి 1080x2400 ఎన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే ఉంది. 8nm టెక్నాలజీతో అయితే బిల్డ్ అయి ఉంది. మనకి Adreno 618 GPUతో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చేసి మనకి LPDDR4X ర్యామ్తో వస్తుంది. మొబైల్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే మనకి బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 64GB వేరియంట్ ఉంది. అలాగే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్, అలాగే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ అయితే ఉంది. ఈ స్టోరేజ్ వచ్చేసి UFS 2.1తో అయితే ఉంది. మెమొరీ అయితే అప్ టు 512GB అయితే ఎక్స్పాండ్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 10th అయితే వస్తుంది. అలాగే MIUI 11th రన్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కెమెరా ఫ్రెండ్స్, కెమెరా వచ్చేసి మనకి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. సోనీ IMX686 సెన్సార్తో అయితే వస్తుంది. f1.89 అపేచర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే అపేచర్ వచ్చేసి f2.2 అపేచర్ 120° వైడ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, అలాగే 2MP మ్యాక్రో సెన్సార్తో అయితే వస్తుంది. వచ్చేసి మనకి f2.4 అపేచర్తో వస్తుంది. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. f2.2 అపేచర్తో వస్తుంది. అలాగే 2MP సెకండరీ కెమెరా అయితే ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. అలాగే మనకి IR సెన్సార్ కూడా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీ ఉంది. 27W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మొబైల్ యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాం. మొబైల్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను. వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB వేరియంట్ అయితే ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ మనకి 8GB ర్యామ్ వేరియంట్ ఉంది, కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. మనం బాక్స్ ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ అయితే బిల్ అయితే ఇచ్చారు. బిల్లు పేపర్స్ అయితే జాగ్రత్తగా అయితే ఉంచాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బాక్స్ అయితే చూడటానికి చాలా పెద్దగా ఉంది. మొబైల్ అయితే మనం ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసే ముందు మనకి ఆన్లైన్లో బుక్ చేసిన ప్రోడక్ట్ ఏదైనా కానీ మనం బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో అయితే తీయండి. మనకి బాక్స్లో ఏమైనా కంటెంట్స్ ఏమైనా మిస్ అయితే మనం అడగటానికి ప్రూఫ్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, బడ్జెట్లో అయితే మనకి మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ అయితే చెప్పొచ్చు. మనకి 16,000లో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో మనకి ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో ఒకసారి అయితే చూద్దాం. మనకి బాక్స్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ కేస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే ఉంది. కలర్ వచ్చేసి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. కలర్ మనకి అట్లాంటిస్ బ్లూ కలర్ అయితే ఉంది. మొబైల్ స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయో నేను చెక్ చేశాను ఫ్రెండ్స్. స్క్రాచెస్ అయితే ఏం లేవు. మనకి న్యూ ప్రోడక్ట్ అయితే వచ్చింది. ఒకసారి ఆన్ చేద్దాం, పవర్ అయితే ఏమైనా ఉందేమో. ఓకే, ఆన్ అయితే అయింది ఫ్రెండ్స్. మనకి ఆన్ చేయగానే మనకి పోకో అని వచ్చింది. కలర్ అయితే చూడొచ్చు, మనకి అట్లాంటిస్ బ్లూ కలర్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనం బాక్స్లో చూసుకున్నట్లయితే మనకి 27W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. మనకి Type-C కేబుల్తో అయితే వస్తుంది. మనకి ఛార్జింగ్ అయితే మీ టర్బో ఛార్జ్ అని చెప్పొచ్చు. మనకి ఫ్రెండ్స్, మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. మనం ఒకసారి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి ఆప్షన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే డిస్ప్లే ఆప్షన్లోకి అయితే వెళ్దాం. నెక్స్ట్ మనకి రిఫ్రెష్ రేట్ ఆప్షన్లోకి అయితే వెళ్దాం. దీంట్లో మనకి 60Hz అండ్ 120Hz అయితే ఉంది. ఫస్ట్ మనం అయితే 60Hz పెడదాం. ఇక్కడ చూడొచ్చు కొంచెం ల్యాగ్ అయితే ఉంది, స్మూత్ అయితే లేదు. నెక్స్ట్ మనం 120Hz అయితే స్విచ్ అయితే అవుదాం. మనకి 120Hz అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. చూడొచ్చు డిస్ప్లే చాలా స్మూత్ అయితే ఉంది. మనకి 60Hzలో అయితే బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. 120Hz పెట్టుకుంటే మనకి స్మూత్ ఉంటుంది, బ్యాటరీ అయితే కన్స్యూమ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం రీడింగ్ మోడ్ అయితే ఆఫ్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే అయితే చాలా బాగుంది. డే లైట్లో మనకి 500 nits బ్రైట్నెస్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా అయితే ఉంది. ఇక్కడ మనకి సార్ వాల్యూ అయితే మెన్షన్ చేశారు. బాడీ సార్ వాల్యూ వచ్చేసి 0.62W/kg అయితే ఉంది. హెడ్ సార్ వాల్యూ వచ్చేసి 1.08W/kg అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు డిజైన్ బై పోకో అని ఉంది. LED ఫ్లాష్ అయితే ఉంది. మనం నెక్స్ట్ కెమెరా ఆప్షన్లో అయితే వెళ్దాం. కెమెరాలో మనకి వీడియో డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్దాం. మనకి వీడియో అయితే ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో మనం అయితే చెక్ చేద్దాం. వీడియో ఆప్షన్ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు 720 30 frames/second అయితే ఉంది. నెక్స్ట్ మనం 1080p 30 frames/second అయితే ఉంది.
అలాగే మనకి 1080p 60 ఫ్రేమ్స్, అలాగే 4K వరకు రికార్డ్ చేయొచ్చు. 4Kలో మనం 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. మ్యాక్సిమం నేను 1080p 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఫోటో ఆప్షన్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. HDR ఆప్షన్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనకి AI కూడా ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మూవీ ఫ్రేమ్ అయితే ఆప్షన్ అయితే ఉంది. మూవీ ఫ్రేమ్ అంటే మనకి టాప్లో అండ్ బాటంలో బ్లాక్ బార్స్ అయితే వస్తాయి. మూవీ ఫ్రేమ్ ఫొటోస్ వరకు అయితే తీయొచ్చు. వీడియో రికార్డింగ్ అయితే ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నైట్ మోడ్ అయితే ఆప్షన్ ఉంది. అలాగే 64 మెగాపిక్సెల్కి స్విచ్ అవ్వడానికి ఆప్షన్ అయితే ఉంది. అలాగే షార్ట్ వీడియో, వ్లాగ్ మోడ్, పానోరామా మోడ్, అలాగే ప్రో మోడ్, పోర్ట్రేట్ మోడ్ ఉంది. ఒకసారి మనం ప్రో మోడ్ ఆన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు రా ఇమేజ్ ఆప్షన్ కూడా ఉంది. రా ఇమేజ్లో మనం ఫోటో తీసి మన వీడియోస్ మనకు ఇష్టం వచ్చినట్లు ఎడిట్ అయితే చేయొచ్చు. రా మోడ్ మనకి నైట్ లైటింగ్ కండిషన్ అయితే ఉపయోగపడుతుంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. 64 మెగాపిక్సెల్ మనకి సెన్సార్ వచ్చేసి సోనీ MX686 సెన్సార్తో అయితే వస్తుంది. ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ మీకు వీడియో ఎండింగ్లో అయితే వేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టు. నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్. ఫ్రెండ్స్ కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇవన్నీ బ్యాక్ కెమెరా నుంచి అయితే ఫొటోస్ అయితే తీసాను. బ్యాక్ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫొటోస్ అన్నీ నేను నార్మల్ మోడ్లో అయితే పెట్టి తీసాను. ఇక్కడ చూడవచ్చు, కలర్స్ చూడవచ్చు, చాలా బాగున్నాయి. ఇది వచ్చి డే లైట్లో తీసిన శాంపిల్. ఇక్కడ మనకి డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూడవచ్చు ఇంకొక శాంపిల్. ఇక్కడ మనకి సాచురేషన్ లెవెల్స్ చాలా బాగున్నాయి. అలాగే ఈ ఫోటో చూడొచ్చు, నైట్ లైటింగ్ కండిషన్లో తీశాను. ఈ ఫోటో నార్మల్ మోడ్లో తీశాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి నైట్ మోడ్ ఆన్ చేసి అయితే తీశాను. ఇక్కడైతే మనకి పిక్చర్ క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి మనకి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇక్కడ చూడొచ్చు మనకి పిక్చర్ క్వాలిటీ చాలా అయితే బాగుంది. ఎడ్జెస్ కూడా చాలా షార్ప్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా నార్మల్ మోడ్లో తీసిన శాంపిల్. ఇక్కడ మనకి చూడొచ్చు డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే సాచురేషన్ లెవెల్స్ కూడా మనకి చాలా బాగా వస్తున్నాయి. ఇది వచ్చేసి మరో శాంపిల్. మెయిన్ మనకి కలర్స్ ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వస్తున్నాయి ఫొటోస్ తీసేటప్పుడు. ఇవి వచ్చేసరికి డైలైట్లో తీసిన శాంపిల్స్. మనకి డీటెయిల్స్ అయితే న్యాచురల్గా అయితే వస్తున్నాయి. మనకి పిక్చర్ క్వాలిటీ అయితే మనకి న్యాచురల్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కాబట్టి మనకి డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి పోర్ట్రేట్ మోడ్. అలాగే ఇది వచ్చేసరికి నార్మల్ మోడ్లో పెట్టి తీసాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మరో శాంపిల్. నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ అయితే చూద్దాం. ఇవి వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఫ్రంట్ మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. ఈ కెమెరా మనకి పోర్ట్రేట్ మోడ్లో ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక శాంపిల్. మనకి 20 మెగాపిక్సెల్ కాబట్టి మనకి డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. మొబైల్లో వచ్చేసరికి మనకి మెయిన్ కెమెరా 2x వరకు ఆప్టికల్ జూమ్ ఉంది. అలాగే 10x వరకు అయితే డిజిటల్ జూమ్ అయితే ఉంది. మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకి మ్యాక్సిమం 6x వరకు అయితే జూమ్ అయితే చేసి మన వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ పోకో X2 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 1080p 60 ఫ్రేమ్స్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. అలాగే నడుస్తున్నాను, వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెక్ చేయండి. ఎంత వైడ్గా అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వీడియో క్వాలిటీ చెక్ చేయండి. అలాగే లైటింగ్ ఎలా ఉందో చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ కెమెరా నుంచి మనకి 1080p 30 ఫ్రేమ్స్ సెకండ్లో వీడియో అయితే రికార్డ్ అవుతుంది. ఇక్కడ మనకి స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెక్ చేయండి. మ్యాక్సిమం 1080p 60 ఫ్రేమ్స్లో అయితే మనకి స్టెబిలైజేషన్ అయితే కొంచెం తగ్గుతుంది, షేక్ అయితే అవుతుంది మొబైల్. మనకి 1080p 30 ఫ్రేమ్స్లో అయితే మనకి వీడియో అయితే కొంచెం స్టేబుల్గా అయితే ఉంటుంది. నేను నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చూడండి. అలాగే 1080p 30 ఫ్రేమ్స్లో మనకి ఎంత వైడ్ యాంగిల్ అయితే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ పోకో X2 బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. వైడ్ యాంగిల్ కెమెరా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయొచ్చు. అలాగే ఇంత వైడ్గా అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెక్ చేయండి. అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి.
ఫ్రెండ్స్ పోకో X2 బ్యాక్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఆడియో వచ్చేసి మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఇంత వైడ్ అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. అలాగే నడుస్తున్నాను, వీడియో స్టెబిలైజేషన్ అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్ పోకో X2 ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇంకా నడుస్తున్నాను, వీడియో స్టెబిలైజేషన్ అయితే చెక్ చేయండి. అలాగే ఇంత వైడ్ అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఇక్కడ ఈవినింగ్ లైటింగ్ కండిషన్ అయితే చెప్పొచ్చు. ఈవినింగ్ మనకి 5:30 PM అయితే టైం అవుతుంది. ఇక్కడ వీడియో క్వాలిటీ చెక్ చేయండి. ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. అలాగే నడుస్తున్నాను, వీడియో స్టెబిలైజేషన్ చెక్ చేయండి. మార్నింగ్ లైటింగ్ కండిషన్ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఇంత వైడ్ అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వీడియో మరో శాంపిల్. ఇక్కడ చూడవచ్చు మార్నింగ్ లైటింగ్ కండిషన్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ నడుస్తున్నాను, వీడియో స్టెబిలైజేషన్ చెక్ చేయండి. మ్యాక్సిమం మనకి 1080p 60 ఫ్రేమ్స్లో అయితే మనకి స్టెబిలైజేషన్ అవుతుంది. మనకి 1080p 30 ఫ్రేమ్స్లో అయితే స్టెబిలైజేషన్ ఉంది. 4Kలో కూడా మనకి స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో శాంపుల్ వచ్చేసి మనకి 720 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. నడుస్తున్నాను, వీడియో స్టెబిలైజేషన్ చెక్ చేయండి. మనకి 720 30 ఫ్రేమ్స్లో వీడియో స్టెబిలైజేషన్ ఉందో చెక్ చేయండి. ఎంత వైడ్ అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇంకొక శాంపుల్ అయితే చూద్దాం మనం బ్యాక్ కెమెరా నుంచి. 1080p 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో మ్యాక్సిమం అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది ఒక మరొక శాంపిల్. వీడియో వచ్చేసి 1080p 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేశాను. ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. మనకి 1080p 30 ఫ్రేమ్స్ కంటే మనకి 1080p 60 ఫ్రేమ్స్ అయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది. అక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. డే లైట్ కండిషన్లో తీసిన వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో శాంపిల్ కూడా చూడండి. ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి మనకి 6.67 LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇక్కడ వీడియో క్వాలిటీ చెక్ చేయండి. మ్యాక్సిమం 1080pలో వీడియో అయితే ప్లే చేస్తున్నాను. ఇక్కడ కలర్స్ అండ్ సాచురేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయండి. మనకి డిస్ప్లే వచ్చేసి 500 nits బ్రైట్నెస్ అయితే ఉంది. మనకి డే లైట్లో సన్లైట్లో పెట్టి చూసినా మనకి మొబైల్ అయితే చాలా బ్రైట్ అయితే కనపడుతుంది. మనకి డిస్ప్లేలో 1080x2400 ఎన్ని పిక్సెల్స్ అయితే ఉన్నాయి. మనకి వీడియో క్వాలిటీ వచ్చేసి మనకి మ్యాక్సిమం 4K వరకు అయితే ప్లే చేయొచ్చు వీడియో. ఇక్కడ కలర్స్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మనకి ప్రీవియస్ వర్షన్తో చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే అయితే ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మనకి బాటంలో వచ్చేసి స్పీకర్ అయితే ఇచ్చారు. స్పీకర్ క్వాలిటీ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఇది డ్యూయల్ స్పీకర్స్తో రావట్లేదు, సింగిల్ స్పీకర్ అయితే ఉంది. మనకి సింగిల్ స్పీకర్ అయినా కానీ చాలా లౌడ్ అయితే ఉంది. ఒకసారి అయితే మనం స్పీకర్ క్వాలిటీ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మనకి స్పీకర్ అయితే చాలా లౌడ్ అయితే ఉంది. మనకి సాంగ్స్ వింటున్నప్పుడు కానీ రింగ్ టోన్స్ వచ్చినప్పుడు కానీ మనకి స్పీకర్ అయితే చాలా లౌడ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి గాయ్స్. ఇంకా ఈ వీడియో ఇంతే. నేను నెక్స్ట్ వీడియోలో అయితే